అబ్సీపూర్ గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ రోజు నుండి మరి ఎలక్షన్ కమిషన్ వారు నామినేషన్ల ప్రక్రియను 10 నుంచి 12 గంటల ప్రాంతంలో ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది. గత నెల 29వ తారీఖు నాడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు అనగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల ఎన్నికల కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క ఎలక్షన్ సందర్భంగా ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరికీ కూడా మరి సందర్భంగా మేము తెలియజేసే విషయం ఏమిటంటే జరిగేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువత అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు హక్కు పొందిన వారు ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొని ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని 100% మన గ్రామంలో పోలింగ్ అమలయ్యే విధంగా మీరందరూ కృషి చేయాలని సందర్భంగా కోరుతూ మరి ఈ ఎలక్షన్లో మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. స్వచ్ఛమైన పాలనను అందించేటువంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాలి. మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటిది ఈ ఓటు హక్కు. ఓటు అనేది మనకు వజ్రాయుధం లాంటిది. ఇలా ఓటు అనేది అందరికీ కూడా సమానమైన హక్కు కలిగినది ఓటు. కనుక ఈ ఓటును మనము న్యాయబద్ధంగా అందరం కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. దయచేసి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మద్యానికే గాని, మాంసానికే గాని, డబ్బుకే గాని మరే ఇతర ప్రలోభాలకు లొంగకుండా మీరు ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే స్వచ్ఛమైన పాలనను అందించేటువంటి మంచితనంగా ఉండేటువంటి వాళ్ళను మనకు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కనుక గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతున్నాం. మీరు తప్పకుండా ఈ వచ్చేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో మీరు మీ యొక్క ఓటు హక్కును 100% వినియోగించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ వారు నూతనంగా ఇప్పుడు ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. ఎవరైతే 60 నుంచి 70, 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధులు, చాతగాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఇంటి వద్దకే వచ్చి వారి ఓటును కూడా వేయించుకునేటువంటి అవకాశం ఉన్నది. వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎలక్షన్ పోలింగ్ కేంద్రంలో మనకు వీల్ చైర్ కూడా అరేంజ్ చేస్తున్నారు. మరి ఎలక్షన్ పోలింగ్ లో పాల్గొనేటువంటి ప్రజల కొరకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అక్కడ టెంట్లు గాని, చలువ పందిళ్లు గాని, నీళ్లతో పాటు రాగి జావ, జొన్న జావ, ఇలా అంబలి ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎందుకంటే ఓటింగ్ అనేది 100% అయ్యేలాగా ఉండాలంటే ప్రజలు పాల్గొనాలి. కనుక వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకు మరి ఎన్నికల కమిషన్ వారు చొరవ చూపుతున్నారు. గౌరవ కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు ఈ గ్రామ సెక్రటరీలతో కానీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నట్టు వాళ్ళందరితో కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ మరి ఎలక్షన్ 100% జరిగే విధంగా వారు కూడా కృషి చేస్తున్నారు. మీరందరూ కూడా మన గ్రామంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా మీ అందరూ వేడుకుంటూ ఒక చక్కటి పాటను మా ప్రవీణ్ గారు పాడతారు. సార్ చెప్పినట్టు అందరూ కూడా ఓటు హక్కుని స్వచ్ఛందంగా వేయాలి. ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎవరి ఒత్తిడి గురి కాకుండా ఈమానం చేసుడు, పమానం చేసుడు, బాధ చేసుడు ఇవన్నీ బంద్ చేసి మనస్ఫూర్తిగా ఓటుని ఎవరికి వేయాలో ఆలోచించి వేయాలి అని తెలియజేస్తూ, ప్రజాస్వామ్యములో ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. ప్రజాస్వామ్యములో ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. అపూర్వమైనదిరా ఓటు, అమూల్యమైనదిరా. ప్రజా
ప్రజాస్వామ్యములో ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది రాజు కడుపున రాజు పుడుతడనే వాదాన్ని పాతరేసింది వాదాన్ని పాతరేసింది వాదాన్ని పాతరేసింది కులము మతము ప్రాంతాల నేటి భేదాలే లేవన్నది భేదాలే లేవన్నది భేదాలే లేవన్నది దేశాన్నేలైనా కూటికి లేని కూలైనా ఒకటే ఓటు ఒకటే విలువగా అంది వచ్చినదిరా ఓటు అమలవుతున్నదిరా ప్రజాస్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రతి ఓటుకు ఒక విలువ ఉంటుంది ఓటే సీటై శాసిస్తుంది ఓటే సీసై శాసిస్తుంది ఓటే సీటై శాసిస్తుంది అధికారాన్ని నిలబెడుతుంది అటు ఇటు చేస్తే పడగొడుతుంది అటు ఇటు చేస్తే పడగొడుతుంది అటు ఇటు చేస్తే పడగొడుతుంది తెల్ల కాగితము కాదన్నా భవితను మార్చే ఆయుధమన్నా నోటుకు ఓటు అమ్మిన భవిత అంధకారమన్నా అది మహాద్రోహమన్నా ప్రజాస్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది 18 ఏళ్ళు నిండిన యువత ఓటు హక్కును పొందాలి ఓటు హక్కును పొందాలి ఓటు హక్కును పొందాలి ఓటు హక్కును పొందిన యువత రాజ్యాన్నేలగా రావాలి రాజ్యాన్నేలగా రావాలి రాజ్యాన్నేలగా రావాలి నవభారత నిర్మాణములో యువత ముందుండాలల్లా ఓటు ఆయుధం ఓటు సాధనం ఏ భయము ఇక మనకొద్దు ఉదయించునురా తొలిపొద్దు పంచునురా తొలిపొద్దు ఉదయించునురా తొలిపొద్దు ఉదయించునురా తొలిపొద్దు ఉదయించునురా తొలిపొద్దు ఓటు విలువను తెలియజేసే విధంగా ఉన్నది. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో మీరు 100% ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వేయకుండా ఉండకూడదు. ఓటు హక్కు కలిగి ఉండి మనం వేయకపోతే ఈ భూమి మీద కూడా ఉండి లేనట్టే అవుతుంది. మీకు ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులలో మంచి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం మీ చేతిలో ఉంటది. ఒకవేళ నిలబడ్డ దాంట్లో నలుగురికి నలుగురు మనకు నచ్చనట్లయితే నోటా అనే దానికి కూడా ఓటు వేసి మన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మనం ఇవాళ వార్డు మెంబర్ నుంచి సర్పంచే గాని ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మన ఓటుతోనే ప్రధానమంత్రిని కూడా నిలబెడుతున్నాం గనక దయచేసి 100% నీతివంతన పాలన అందించేది మనం నిజాయితీ గల పాలన అందాలంటే మన ప్రజాస్వామ్యంలో మనకు కలిగించినటువంటిది భారత రాజ్యాంగం ఓటు హక్కు. మరి ఈ ఓటు హక్కును మీరు దయచేసి అందరూ కూడా వినియోగించుకోవాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి నేతృత్వంలో ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాలను జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వివిధ గ్రామాలన్నింటిలో కూడా ఈ ప్రచార నిమిత్తం ఓటర్ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసిరు. దయచేసి గ్రామ పెద్దలందరికీ రైతులకు మన ఆడబిడ్డలకు అన్నలకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మరి ఖచ్చితంగా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.